When we come together in unity, He will come. He will appear. That's a consequence. ఏ కుటుంబం అయితే ఐక్యతలో ఉంటుందో అక్కడికి దేవుడు వస్తాడు. ఏ సంఘం అయితే ఐక్యతలో ఉంటుందో అక్కడికి దేవుడు వస్తాడు. ఏ కుటుంబంలో అయితే ఒక్క మాట ఒక్క పలుకు ఉంటాయో అక్కడికి ఆయన వస్తాడు. ఏ ఇద్దరి మధ్యలో, ఇద్దరు ప్రేయర్ పార్ట్నర్స్ మధ్యలో వన్నెస్, యూనిటీ ఉంటుందో హీ విల్ అపియర్ దేర్. So last night we learned few things about the church. సంఘం గురించి మనం మాట్లాడుకున్నాం. వ్యక్తిగతంగా క్రీస్తుతో అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఉండే స్థలం సంఘం. వారందరూ వారి యొక్క అనుభవాలను అటువంటి అనుభవాలు పొందిన వారితో పంచుకోవడానికి కూడి వచ్చేటటువంటిది సంఘం. వారు ఎప్పుడైతే కూడి వచ్చారో ఆయన వారి మధ్య వచ్చి నిలిచెను. కాన్సిక్వెన్స్. తినకపోతే ఆకలేస్తుంది, నిద్రపోకపోతే నీరసం వస్తుంది. ఇవి పరిణామాలు. కూడి ఉంటే ఆయన వస్తాడు. ఆయన రావడం అనేది ఇట్స్ అ కాన్సిక్వెన్స్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ అ ప్రామిస్. అది కేవలం వాగ్దానం కాదు, అది పరిణామం. కాబట్టి మనం కూడి రావాలి. ఎందుకంటే మనం కూడి వస్తే ఏం జరుగుతుందో అందరూ చెప్పండి. ఏం జరుగుతుందండి? ఆయన వస్తాడు. అందరూ మాట్లాడండి. మనం కూడి వస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ చెప్పండి. మనం కూడి వస్తే అది ఏంటది? వాగ్దానం కాదు, పరిణామం. ఇట్స్ అ కాన్సిక్వెన్స్. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అంటే పాపానికి కాన్సిక్వెన్స్ ఏంటి? డెత్. మనమందరం కూడి వస్తే వచ్చేటటువంటి కాన్సిక్వెన్స్ ఏంటి? ఆయన వస్తాడు. అందుకని వాక్యం అంటుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ ఏమొస్తుంది? ఆయన యొక్క అభిషేకం వస్తుంది. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడికి వస్తాయి. When we come together in unity, He will come. He will appear. That's a consequence. ఏ కుటుంబం అయితే ఐక్యతలో ఉంటుందో అక్కడికి దేవుడు వస్తాడు. ఏ సంఘం అయితే ఐక్యతలో ఉంటుందో అక్కడికి దేవుడు వస్తాడు. ఏ కుటుంబంలో అయితే ఒక్క మాట ఒక్క పలుకు ఉంటాయో అక్కడికి ఆయన వస్తాడు. ఏ ఇద్దరి మధ్యలో, ఇద్దరు ప్రేయర్ పార్ట్నర్స్ మధ్యలో వన్నెస్, యూనిటీ ఉంటుందో హీ విల్ అపియర్ దేర్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో అక్కడ వారి మధ్యలో నేను ఉంటాననేది ఇట్స్ నాట్ జస్ట్ అ ప్రామిస్, ఇట్స్ అ కాన్సిక్వెన్స్. అది పరిణామం. సో ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ కాన్సిక్వెన్స్, యూ బెటర్ కమ్ టుగెదర్. ఆయన సన్నిధి సంభవించాలి అని అంటే మనము కూడి రావాలి, మనం కలిసి ఉండాలి, మనం యూనిటీలోనికి రావాలి. ఆయన ఎప్పుడైతే వస్తాడో సమాధానాన్ని తెస్తాడు. ఆయనను ఎప్పుడైతే సంఘం అంతా చూస్తుందో వారందరూ సంతోషించిరి. దేర్ విల్ బి జాయ్. నా ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే, నేను నా తండ్రి వలన పంపబడిన ప్రకారము నేను మిమ్మును పంపుతున్నాను. దేనికోసం? ఇతరులకు పరిచర్య చేయడం కోసం. ఏ శక్తితో? ఆయన అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ శక్తితో. ఈరోజు కొరకు దేవుడు మన ముందు ఉంచినటువంటి విషయాల్లోకి మనం వెళ్దాం. Ephesians chapter 4 verse 1, 2, 3 are the scriptures for this whole year. ఈ సంవత్సరం అంతటికి కూడా మనకి ఇన్స్ట్రక్షన్. కాబట్టి మీరు అన్నాడు. ఈ కాబట్టి అనడానికి ముందు 3 అధ్యాయాలు గడిచాయి. ఈ 3 అధ్యాయాల్లో ఏం చేశాడు అని అంటే, దేవుడు మానవులను దేవునితో ఐక్యపరిచాడు. రెండవది ఏం జరిగింది అని అంటే, ఇశ్రాయేలీలను అన్యులను ఒక్కరుగా చేశాడు ఆయన. అంటే ఇక దేవునికి యూదులని అన్యులని వేరువేరు భావం లేదు, మనుషులంతా ఒక్కటే. ఇప్పుడు దేవుడు ఒక్కటే. ఆయనను అంగీకరించిన తర్వాత మానవుడు దేవుడు ఇద్దరు కూడా ఒక్కటే. ఇది జరిగింది మొదటి 3 అధ్యాయాల్లో. ఇప్పుడు అంటున్నాడు కాబట్టి.
ఇది జరిగింది కాబట్టి. ది హోల్ ఎపిసల్ ఆఫ్ ఎఫిషియన్స్ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని సంఘానికి సవాల్ చేస్తుంది. మొదటిది యూనిటీ, రెండవది స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఐక్యత, ఆత్మీయమైనటువంటి పరిణతి, ఈ రెండింటినీ కూడా సవాల్ చేస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు ప్రాముఖ్యంగా మనం చూస్తే, అక్కడి నుండి మనం ఇక ఆ 4వ అధ్యాయం అంతా కూడా చూస్తే, ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ యూనిటీ ఇన్ ద చర్చ్. దీని సెంట్రల్ థీమ్ ఏంటి అని అంటే ఐక్యత. కాబట్టి మీరు సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారై. ఓకే, దిస్ ఈస్ ద థీమ్. ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి అని అంటే, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చదువుదాం మనం. డూ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ పాసిబుల్ టు మెయింటైన్, టు పర్స్యూ, టు ప్రిజర్వ్ ద యూనిటీ. ఆత్మ మనకు ఐక్యతను కలిగిస్తున్నాడు. ఆయన కలిగించినటువంటి ఈ ఐక్యమును కాపాడుకోవడానికి, ప్రిజర్వ్ చేయడానికి డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. ఇది శ్రద్ధ అంటే. ఈ మాట ఇంగ్లీష్లో ఎండ్యూర్ అనే మాట రాయిస్తాడు అక్కడ. వెరీ పవర్ఫుల్ వర్డ్. వాక్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్ విత్ విచ్ యు వర్ కాల్డ్. నీవు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నీవు నడుచుకోవాలి అని మాట్లాడుతూ, ఇలా నడుచుకోవాలి అని అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అక్కడ చెప్పాడు. విత్ ఆల్ లోలీనెస్, జెంటిల్నెస్, విత్ లాంగ్ సఫరింగ్, బేరింగ్ విత్ వన్ అనదర్. ఒకరినొకడు సహించుచు. మన పిలుపులో మనం ముందుకు సాగాలి అని అంటే ఈ లక్షణాలు కావాలి మనకి. లోలీనెస్, జెంటిల్నెస్, లాంగ్ సఫరింగ్, బేరింగ్ విత్ వన్ అనదర్. ఇతరులను సహించగలగాలి, దీర్ఘశాంతంతో ఉండాలి, సంపూర్ణ వినయంతో ఉండాలి, సాత్వికంతో ఉండాలి. ఇవి ఉంటే తప్ప మన పిలుపులో మనం ముందుకు వెళ్ళలేం. సో వీ హ్యావ్ మల్టిపుల్ ఆఫ్ కాలింగ్స్. భర్త పిలుపు ఉంది, పురుషుని పిలుపు ఉంది, నాయకుని పిలుపు ఉంది, కాపరి పిలుపు ఉంది, రకరకాల పిలుపులు. ఏ పిలుపు నెరవేర్చాలన్నా ఇదిగో ఈ 4 క్వాలిటీస్ కంపల్సరీ. లోలీనెస్, జెంటిల్నెస్, లాంగ్ సఫరింగ్ అండ్ బేరింగ్ వన్ అనదర్ ఇన్ లవ్. సో ఎఫిషియన్స్ is challenging us, endeavoring to keep unity, preserving unity. సంఘము, కుటుంబము ఐక్యతలో ఉండాల్సిందే. దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ ఫర్ 2017 ఫర్ అస్. ఆ ఐక్యత కాపాడుకోవడానికి సాధ్యమైనదల్లా మనము చేయాల్సిందే. దిస్ ఈజ్ వన్ మోర్ ఛాలెంజ్ గాడ్ ఈస్ గివింగ్ అస్. ఐక్యతను కాపాడుకోవాలి మనం. ఐక్యత కాపాడేయాలని అంటే శ్రద్ధ కలిగి ఉండమన్నాడు. ఒక్కసారి నాతో పాటు ఈ మాట చెప్పండి. యూనిటీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ గివెన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓకే, ఇప్పుడు చెప్పుదాం. ఐ విల్ డూ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ పాసిబుల్ టు ప్రిజర్వ్ ద స్పిరిట్ గివెన్ యూనిటీ. ఒక్క మాట నేను మీకు చెప్పి ముగిస్తాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఓకే, దీనికంటే ముందు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. సమాధానపరచువారు ధన్యులేనా? సమాధానపరచువాడు బ్లెస్డ్ అనండి. బ్లెస్డ్. సమాధానపరచువాడు బ్లెస్డ్. ఓకే, సో ఇద్దరి మధ్యలో విభేదం ఉంది, ఐక్యత లేదు. నువ్వు వెళ్ళి సమాధాన పరుస్తున్నావు అనంటే యు ఆర్ ద బ్లెస్డ్ మ్యాన్. ఓకే, ఇప్పుడు తీతు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహము, అది 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 బ్లాక్ మార్క్ చేసుకోండి మీరు. కలహములను, ధర్మశాస్త్రం కూర్చిన వివాదములు, అదిగో వివాదములు, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నాయి. గనుక
వాటికి దూరముగా ఉండుడి. ఇప్పుడు చూడండి, కలహములు వివాదాలకి దూరంగా ఉండమన్నాడు. ఏంటంటే కలహములు వివాదములు వాటికి దూరంగా ఉండాలంట. సో ఎవరైనా కలహాలు పెట్టేవాళ్ళు వివాదాలు పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళకు దూరంగా ఉండాలి. తర్వాత ఇంకో మాట చూద్దాం, చూడండి. భేదములు కలిగించు మనుష్యునికి భేదములు కలిగించువాడు మన మధ్యలో ఎవరైనా ఉన్నారనుకోండి, భేదాలు ఎలా కలిగిస్తారు? సింపుల్ చెప్తాను నేను. సామెతల గ్రంథం, జరిగిన సంగతిని మాటి మాటికి జ్ఞాపకం చేయువాడు భేదాలు పెట్టేవాడు ఎలా పెడతాడు చెప్పనా? మీరిద్దరు కౌగిలించుకొని హ్యాపీ న్యూ ఇయర్, ఐ లవ్ యూ విత్ ద లవ్ ఆఫ్ ద లార్డ్. ఏంటి కౌగిలించేసుకుంటున్నావు? ఆడు నీకు 1947 ఏం చేసాడు మర్చిపోయావా అంటాడు. అవును నిజమే, ఇదేంటి నేను అలా పిచ్చోళ్ళలాగా కలిసిపోయానేంటి? అదిగో అది అనమాట. నువ్వు వెళ్ళి హాయ్ అనగానే ఇలా మొహమ్మద్, అయ్యో నేను ఏమన్నాను నిన్ను అనంటే, ఇప్పుడు అనలేదు, మొన్న ఏమన్నావు మీ ఇంటికి వస్తే, అదిగో జరిగిన సంగతిని జ్ఞాపకం చేయవాడు. ఇక భేదాలు ఎలా కలగజేస్తారంటే ఇక ఇలా కలగజేస్తారు. జరిగిన సంగతులు ఎత్తుతారు, ఆ ఎత్తేవాళ్ళు మిత్రభేదాలు కలగజేస్తారు. సో విభేదాలు కలిగించేవాడికి ఏం చెయ్యాలి? సొల్యూషన్ ఇస్తున్నాను మీకు. ఓకే, డూ ఎవ్రీ పాసిబుల్ థింగ్ టు ప్రిజర్వ్ యూనిటీ. ఎవడైనా డిస్యూనిటీ కలిగిస్తుంటే ఏం చేయాలి? సొల్యూషన్ కూడా ఇచ్చేసి మిమ్మల్ని పంపిస్తాను ఇవాళ. భేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత ఏం చేయాలండి? విసర్జించాలంట. న్యూ టెస్టమెంట్లో తీతు అనే ఒక సంఘ కాపరికి అపొస్తలుడైన పౌలు అనేటటువంటి సంఘ స్థాపకుడు రాస్తున్నాడు, సంఘములో ఎవడైనా భేదములు కలిగించేవాడు ఉంటే ఆయనకి 1-2 సార్లు బుద్ధి చెప్పు. తర్వాత ఏం చేయాలి? చదవండి. అట్టివాడు మార్గం తప్పిపోయాడట. ఎప్పుడో మార్గం తప్పిపోయాడు. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొని వాడై పాపం చేస్తాడు. ఏంటి? వాడికి వాడే పొడుచుకుంటున్నాడంట. వాడికి వాడికే శిక్ష వేసుకునేవాడికి నువ్వు చెప్తే ఆడి వినడం. ఉంటారు కొందరు క్రైస్తవులు, వాళ్ళకి వాళ్ళే శిక్షలు వేసుకుంటూ ఉంటారు. ఏరా ప్రార్థన చేయవంటే, నేను ఎప్పుడు ప్రార్థన చేయకూడదని నేను తీర్మానించుకున్నాను. ఎందుకంటే నా ప్రార్థనని ఎక్కిరిస్తున్నారు, అందుకే నన్ను నేను శిక్షించుకుంటున్నాను. శిక్షలు నువ్వు వేసుకోక, ఆల్రెడీ ఆయన శిక్ష పొందేశాడు. హల్లెలూయా. నువ్వు వేసుకునే శిక్షలన్నీ కూడా ఇన్వాలిడ్. సో ఫ్రమ్ 2017 we are going to do every possible thing to preserve unity. Number 1. Number 2, అటువంటి యూనిటీలో విభేదాలు కలిగించేవాడు ఎవడన్నా ఉంటే 1-2 సార్లు బుద్ధి చెప్పడం, ఆ తర్వాత లైట్ తీసుకోవడం. పక్కన కూడా పెట్టకూడదు. ఏం చేయాలి? అందరూ ఈ మాట చెప్పండి, బూత్ మాట ఏం కాదు, చెప్పండి. ఏం చేయాలండి? గట్టిగా చెప్పండి. విసర్జించకపోతే వాడు హింసించుకుంటున్నాడు, వాడు మనలందరినీ హింసిస్తాడు, ఎవరైనా సరే. ఆమేన్.